హాయ్ ఫ్రెండ్స్, నేను గోరుచిక్కుడుకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా గోరుచిక్కుడుకాయలను అయితే వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ని వేసుకొని దాంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు యాడ్ చేసుకొని దాంట్లో ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. దానిలోనే 2 స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడా ఉల్లిపాయలని యాడ్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని కూరకు సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.